హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాస్ట్ ఇయర్ ఎన్ఐఏసిఎల్ అసిస్టెంట్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అనేది అపీర్ అయ్యాను. సో ఇది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అసలు ఏం భయపడద్దు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను, తర్వాత ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను. సో ఫస్ట్ వెళ్ళగానే డీవీ స్టార్ట్ చేస్తారు. డీవీ అయిన తర్వాత డీవీలో ఏముంటుందంటే ఫస్ట్ వెబ్సైట్లో ఒక చెక్ లిస్ట్ ఇస్తాడు, మనం ఏమేమి డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాలి అని. దాని అకార్డింగ్గా మీరు లైన్ మీద డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి. మీకు ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏమేమి తేవాలి అవన్నీనా. సో ఫస్ట్ డీబీ అయిన తర్వాత స్మాల్ బ్రేక్ ఇస్తారు, స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత క్యాండిడేట్స్ అందరూ కొంచెం సపరేట్గా అంటే కొంచెం డిస్టెన్స్లో కూర్చోబెట్టి ఒక పేపర్ అనేది ఇస్తారు. అందులో మీ నేమ్, రోల్ నెంబర్ అన్నీ ఉంటాయి. అందులో ఒక ప్యాసేజ్ లాగా లైన్స్ ఉంటాయి, ఒక 10 లైన్స్ ఉంటాయి. ఒక మేడము ఒక పేపర్ని తీసుకుని అంటే వాళ్ళ టెస్ట్కి అనుగుణంగా ఒక పేరా చదువుతారు. చాలా సింపుల్గా ఉంటుంది ఆ ప్యాసేజ్ అనేది. సో ఆవిడ చాలా స్లోగా చదివారు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. మాది జస్ట్ ఆ టెస్ట్ అనేది ఒక 5 మినిట్స్లో అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది ఆ టెస్ట్. ఆ టెస్ట్ అయిన తర్వాత పేపర్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మాకైతే ప్యానెల్లో 3 మెంబర్స్ ఉన్నారు. మిడిల్ మేము పిలిచిన తర్వాత ఈ ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈ మేడం పిలిచిన తర్వాత వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో ఒక ప్యాసేజ్ ఉంటుంది. వాళ్ళ ముందు మనం ఆ ప్యాసేజ్ చదవాలి తప్పులు లేకుండా. మనం బాగా చదివేస్తున్నట్టయితే మొత్తం పేరా చదవనవసరం లేదు, మధ్యలోనే ఆపేయమంటారు. అది అయిన తర్వాత చిన్న ఇంట్రడక్షన్, అంటే మనకి తెలుగు వచ్చా రాదా, అంటే మనం తెలుగులో మాట్లాడుతున్నామా లేదా అదే చూస్తారు. జస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, అది కూడా మీ ఓన్ లాంగ్వేజ్లో చెప్పాలి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు అయితే లాంగ్వేజ్ టెస్ట్ తెలుగులో ఉంటుంది. సో మీ ఇంట్రడక్షన్ కూడా తెలుగులోనే చెప్పాలి. సో ఆ ఇంట్రడక్షన్లో మనకి ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా మీరు చెప్పినట్టయితే వాటి మీద క్రాస్ క్వశ్చన్స్ అనేది వేస్తారు. నాకైతే ఏం లేదు, నాది ఇంట్రడక్షన్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇది అయిన తర్వాత అందరు క్యాండిడేట్స్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము. తర్వాత వాళ్ళ పేపర్స్ కరెక్షన్కి వెంటనే చేసేస్తారు అక్కడే. బట్ మనకైతే పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది అప్పుడు చెప్పరు. అండ్ ఈ టెస్ట్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దాని తర్వాత ఇది అనేది క్వాలిఫైయింగ్ నేచరే, దీనికి మార్క్స్ ఏమి ఉండవు. బట్ ఇది మాత్రం క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా. మీరు ప్యాసేజ్ రాస్తున్నప్పుడు తప్పులు లేకుండా రాయండి. ఇలా ఒక వర్డ్ రాసి మళ్ళీ ఇలా చెరిపేసి మళ్ళీ ఇంకొక వర్డ్ రాసి అలా చేయొద్దు. ఏంటంటే ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండదు. మీరు ఎంత కొట్టేసి కరెక్ట్గా రాసినా కూడా ఆ ఇంప్రెషన్ అనేది పోతుంది. సో రాయడమే కేర్ఫుల్గా విని జాగ్రత్తగా రాయండి. వాళ్ళు మనం రిపీట్ చేయండి అంటే మళ్ళీ ఆ సెంటెన్స్ వాళ్ళు రిపీట్ చేస్తారు. మీరు మొహమాట పడిపోయి ఏదో వినేసాను ఏదో రాసేద్దామని కాదు, కరెక్ట్గా వినండి, కరెక్ట్గా రాయండి. సో దీనికి నేనైతే ఎలా ప్రిపేర్ అయ్యానంటే, నేను 10th మనం తెలుగు చదివాం కదా, సో చాలా గ్యాప్ వస్తుంది. ఫస్ట్ నేను అలాన్నీ రాసుకున్నాను. తర్వాత న్యూస్ పేపర్ చదవడం, తర్వాత న్యూస్ పేపర్లో ఒక పేరాని తీసుకొని ఫస్ట్ అది నేను చదువుతూ చూడకుండా రాయడం, అలా ప్రాక్టీస్ చేశాను. ఒక 5 or 6 days ప్రాక్టీస్ చేశాను అంతే. సో తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి అసలు ప్రాక్టీసే అవసరం లేదు. సో 10th వరకు చదివి తర్వాత తెలుగు టచ్ చేయలేని వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అనేది పోతుంది. సో లాస్ట్ ఒక 10 days మీరు జస్ట్ ½ an hour మీ డేలో స్పెండ్ చేయగలిగితే మనం ఈజీగా ఈ టెస్ట్ అనేది క్రాక్ చేయొచ్చు. సో టెన్షన్ ఏం పడద్దు, ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నా ప్రీవియస్ ఎన్ఐసిఎల్ అసిస్టెంట్స్
ఆ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా నేను మీకు కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో అది కూడా మీరు చెక్ చేయండి. ఇంకా డీటెయిల్డ్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.